హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏంటి ఎప్పుడు చికెన్తో వెరైటీస్ చేసే క్రాంతి ఈరోజు బెండకాయ కర్రీ చేసింది అనుకుంటున్నారా? నాకు కూడా బోర్ కొట్టేసింది, ప్లస్ టైం కూడా ఉండట్లేదు. అందుకే ఈరోజు కొంచెం టైం దొరికింది నా కోసం. నేను ఆల్రెడీ నాన్ వెజ్ కూడా చేసుకున్నాను, దాంతోపాటు వెజ్ కర్రీ కూడా చేసుకున్నాను. ముందుకైతే ఒక 15 గ్రాములు నెయ్యి వేసుకున్నాను. నార్మల్ నెయ్యి, ఆవు నెయ్యి అయిపోయింది. వేసుకొని అది కరగగానే అందులో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేశాను. తర్వాత బెండకాయలు కూడా మామూలుగా అయితే సన్నగా కట్ చేసుకొని బాగుంటుంది. నాకు హడావుడిగా పెద్ద ముక్కలు కట్ చేస్తాను. బెండకాయలు వేసేసుకొని మగ్గనివ్వండి, మూత పెట్టండి. కొంచెం జిగురు వస్తుంది, ఆ టైంలో పసుపు, ఉప్పు వేసేయండి. మామూలుగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకుంటాం అలాగే, కానీ అన్నంలో బాగుంటుంది. కానీ బెండకాయ ఫ్రై విడిగా తినాలంటే కొంచెం ఇబ్బందిగా అలా అనిపిస్తుంది, వగరగాల. అందుకే టమాటో యాడ్ చేస్తే చాలా బాగుంది. తర్వాత టమాటోస్ వేసి మగ్గనిచ్చేద్దాం. దీని పక్కన ఒక 30 గ్రామ్స్ 20 గ్రామ్స్ పెరుగు మీద మిగడ కాంబినేషన్ పెట్టుకోండి. తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది, ఈజీగా డైట్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీ డైట్ రెసిపీస్ కూడా మాతో షేర్ చేయాలి అనుకుంటే కనుక, మన ఛానల్లో చూడాలి అనుకుంటే vrkdightindia@gmail.comకి మెయిల్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. ఆగండి, మర్చిపోయాను. లాస్ట్లో కారము, ధనియా పౌడర్ వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. బాయ్.